కేరళ ట్రిప్లో నా స్నేహితుడు మరియు నేను ఒక వారం పాటు భార్యలను మార్చుకుని ఈ సెలవును మరపురాని సాహసంగా మలచుకున్నాం. నా పేరు ఆరిఫ్ ఖాన్, నా భార్య పేరు ఆయేషా. మేము విశాఖపట్నంలోని హార్మోనీ కాలనీలో గత 5 సంవత్సరాలుగా నివసిస్తున్నాం. నేను టైల్స్ మరియు మార్బుల్ ఫ్లోరింగ్ వ్యాపారం నడుపుతాను. మాకు 2 కూతుళ్ళు ఉన్నారు. మా జీవితం స్థిరంగా సాగుతోంది. మా ఇంటికి ఎదురుగా నా చిన్ననాటి స్నేహితుడు సల్మాన్ నివసిస్తున్నాడు. మేము కలిసి పెరిగాం, స్కూలు, కాలేజీలు ఎగ్గొట్టి, సినిమాలకు, షికార్లకు తిరిగాం. తుంటరి పనులు చేసినా కలిసే చేసేవాళ్లం. సంవత్సరాల తర్వాత మా పెద్దవాళ్లు మా పెళ్లిళ్లు చేశారు. సల్మాన్ మున్సిపల్ ఆఫీసర్గా ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. సల్మాన్ భార్య జోయాతో 6 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది, కానీ గత 2 ఏళ్లుగా వాళ్ల మధ్య గొడవలు సర్వసాధారణం అయ్యాయి. నేను, ఆయేషా వాళ్లను సముదాయించడానికి వెళ్లి, గొడవలు ఆపడానికి ప్రయత్నించేవాళ్లం. కానీ ఈ గొడవలు మళ్లీ జరుగుతుండేవి. ఒక రోజు ఆయేషా, వీళ్లు ఇక్కడే ఉంటే ఇలాగే గొడవలు పడుతూనే ఉంటారు. వీళ్లను ఒక వారం పాటు ఎక్కడికైనా ప్రశాంతమైన, అందమైన ప్రదేశానికి పంపించండి అని సలహా ఇచ్చింది. నాకు ఆ ఆలోచన నచ్చి, వాళ్లు మాత్రమే ఎందుకు, మనం కూడా వాళ్లతో కలిసి వెళ్దాం అన్నాను. ఆయేషా ఈ ప్లాన్ను ఇష్టపడింది. వెంటనే సల్మాన్, జోయాతో చెప్పాము. వాళ్లు సంతోషించి, నలుగురం కలిసి కేరళ ట్రిప్ ప్లాన్ చేశాము. కేరళ అద్భుతంగా ఉంది. మున్నార్లోని పచ్చని తేయాకు తోటలు, ఆలప్పుళలోని బ్యాక్ వాటర్స్, కొచ్చిలోని సముద్ర తీరం ఎవరి మనసునైనా ఆకర్షించే అందం. మేము మున్నార్లో ఒక రిసార్ట్లో బస చేశాము. కానీ సల్మాన్, జోయా గొడవలు కేరళకు కూడా వచ్చాయి. చిన్న విషయాలపై వాదనలు మా శాంతిని భంగం చేశాయి. చిరాకు వచ్చి, ఒక ఉదయం సల్మాన్ని అడిగాను, ఏంటి మీ గొడవ? ఒక్క క్షణం కూడా తిట్టుకోకుండా ఉండలేరా? సల్మాన్, నేను లేనప్పుడే దానికి నా విలువ తెలుస్తుంది అన్నాడు. అది నాకు ఒక వింత ఆలోచన ఇచ్చింది. మీ ఇద్దరికీ పడట్లేదు కాబట్టి, ఈ ట్రిప్లో మన భార్యలను మార్చుకుందాం. నీవు ఆయేషాను నీ భార్యగా భావించు, నేను జోయాను నా భార్యగా భావిస్తాను. సల్మాన్ ఆశ్చర్యపోయాడు. ఆరిఫ్, ఆయేషాను నా భార్యలా ఎలా భావిస్తాను? ఆమె నాకు వదినలాంటిది. నేను నవ్వి, ఈ కొన్ని రోజులు ఆ మాటలు పక్కన పెట్టు. సరదాగా ఎంజాయ్ చేద్దాం అన్నాను. కొంత ఆలోచన తర్వాత సల్మాన్ ఒప్పుకున్నాడు. ఆయేషా చాలా స్పెషల్ కదా అని సరదాగా అన్నాడు. నాకు అతని మాటల్లో ఆసక్తి కనిపించింది. మేము ఆయేషా, జోయాతో చర్చించాము. మొదట వాళ్లు ఒప్పుకోలేదు, కానీ ఎలాగో ఒప్పించాము. ఆ సాయంత్రం మున్నార్లోని రిసార్ట్లో నలుగురం కలిసి కొన్ని డ్రింక్స్ తీసుకుని, సరదాగా మాట్లాడుకున్నాం. మత్తులో సల్మాన్ ఆయేషాను తన గదికి తీసుకెళ్లాడు. నేను జోయాను నా గదికి తీసుకెళ్లాను. జోయా మొదట సిగ్గుపడింది. కొత్త పెళ్లికూతురులా కొంచెం బెట్టు చేసింది. కానీ త్వరలోనే సౌకర్యవంతంగా మారాము. ఆ రాత్రి ఆనందంగా గడిచింది. జోయా నిద్రలోకి జారుకుంది. కానీ నాకు నిద్ర రాలేదు. సల్మాన్, ఆయేషాతో ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని, చాటుగా వాళ్ల గది కిటికీ వద్దకు వెళ్లి చూశాను. సల్మాన్ ఆయేషాతో మునిగిపోయి, ఆమెను ముద్దులతో ముంచెత్తుతున్నాడు. ఆయేషా, సల్మాన్, వద్దు, సల్మాన్ అంటూనే అతన్ని కౌగిలించుకుని మూలుగుతోంది. ఆ వారం రోజులు మేము కేరళ యొక్క సౌందర్యంలో ఈ మార్పిడితో మునిగిపోయాము. వారం గడిచే కొద్దీ, మా మధ్య సంబంధాలు ఊహించని రీతిలో మారాయి. మొదటి ఇబ్బంది స్థానంలో స్నేహపూరిత సౌకర్యం వచ్చింది. పగలు మేము మున్నార్ తేయాకు తోటలు, ఆలప్పుళలో బ్యాక్వాటర్స్లో హౌస్ బోట్ రైడ్, కొచ్చిలో ఫోర్ట్ కొచ్చి సందర్శించాము. కానీ రాత్రులు మా కొత్త జోడీలకు చెందాయి. ఆయేషా సల్మాన్తో చాలా సౌకర్యంగా కనిపించింది. అతని జోకులకు హాయిగా నవ్వింది. నేను ఎప్పుడో చూడని నవ్వు అది. జోయా నాతో సల్మాన్ యొక్క రొటీన్ జీవితం గురించి తన నిరాశను పంచుకుంది. నేను ఆమె స్వేచ్ఛాయుత స్వభావాన్ని ఆస్వాదించాను. ఒక సాయంత్రం ఆలప్పుళలో హౌస్బోట్పై కూర్చుని, మా సంభాషణ లోతైంది. సల్మాన్, జోయా యొక్క నిరంతర శ్రద్ధ కోరిక తనను అలసిపోయేలా చేస్తుందని ఒప్పుకున్నాడు. జోయా, సల్మాన్ యొక్క ఉద్యోగ ఒత్తిడి తనను నిర్లక్ష్యం చేసినట్లు భావించేలా చేసిందని చెప్పింది. ఆయేషా,
ఈ మార్పిడి మనలో లోపాలను చూపించింది. ఇంటికి వెళ్ళాక దీన్ని సరిదిద్దుకుందాం అని అంది. నేను అంగీకరించాను. ఈ అసాధారణ ప్రయోగం మమ్మల్ని మా సొంత తప్పిదాలను గుర్తించేలా చేసింది. చివరి రోజు, మేము కొచ్చిలోని మరీనా డ్రైవ్లో సముద్రం ఒడ్డున నడిచాము. అలల సవ్వడి మధ్య, మేము నిశ్శబ్దంగా ఒప్పందం కుదుర్చుకున్నాం, ఈ ట్రిప్ యొక్క సన్నిహిత వివరాలను ఎవరూ బయట చెప్పకూడదు. విశాఖపట్నంలోకి తిరిగి వచ్చాక, సల్మాన్, జోయా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నించారు. వాళ్ళ గొడవలు తగ్గాయి. ఆయేషా, నేను కూడా మా సంబంధంలో కొత్త ఉత్సాహాన్ని కనుగొన్నాము. కేరళ ట్రిప్, తన వింతైన మలుపుతో, మా జీవితాలను కదిలించడమే కాక, మా బంధాలను నిశ్శబ్దంగా బలోపేతం చేసింది.